మెల్లకని ఎప్పటికీ పోదు నీకు. ఇళ్ళ కళ్ళెత్తలంకనే దక్కుని సావు. ఈ ఊర్లో ఎవరికైనా బాధ అర్థం కాదు. Download and subscribe to ETV Ben. పాడుతా తీయగా చల్లగా హాయ్ హలో అందరికీ నమస్కారం. పాడుతా తీగ సీజన్ 26 ప్రీ ఫైనల్స్ నేచర్కి సంబంధించిన సాంగ్స్ ట్యూస్డే ఎపిసోడ్కి వెల్కమ్ బ్యాక్. పాడుతా తీయగా చల్లగా. ఈ 4 వారాలు అయిన తర్వాత ఈ 6గురులో ఎవరికైతే లీస్ట్ మార్క్స్ ఉంటాయో వాళ్ళు ఇద్దరు ఈ పోటీ నుంచి ఎలిమినేట్ అయ్యి 4 ఫైనల్స్కి చేరుతారు. ఫైనల్స్లో చేరుకున్న వాళ్ళల్లో హైయెస్ట్ మార్క్స్ గెలుచుకున్న వాళ్ళకు ఛాంపియన్స్ ఆఫ్ సీజన్ 26 అండ్ వాళ్ళకి 5 లక్షల రూపాయల బహుమతి అందజేయనున్నారు. అండ్ 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు 2వ స్థానం 3వ స్థానం గెలుచుకున్న విజేతలకి బహుమతి అందజేస్తారు. నిన్నటి ఎపిసోడ్లో హర్ష, తస్లీం అండ్ సంపత్ నేచర్కి సంబంధించిన పాటలు పాడారు. ఇవాళ ఈ ఎపిసోడ్లో మొదటి కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి లయ అని పిలువబడే లలిత యశస్వి. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ప్లేస్ టు గో టు నేచర్కి సంబంధించి? గాడ్స్ ఓన్ కంట్రీ కేరళ. కేరళకి నీకు ఏంటి సంబంధం? అంటే ఎప్పుడు వెళ్ళలేదు సార్, బట్ వెళ్ళాలి అని చెప్పి ఇట్స్ మై బకెట్ లిస్ట్. వెళ్ళాలి అని చెప్పి. వాట్ అబౌట్ కేరళ డస్ ఇట్ అట్రాక్ట్? ఎవ్రీథింగ్ అబౌట్ కేరళ సార్. చూడడానికి సరైన వ్యూస్ కానీ అన్ని వ్యూస్ నేచర్కి సంబంధించిన వ్యూస్. నేను వెళ్ళిన చోట్లలో కేరళలో ఐ లవ్ మూనార్, ల్యాండ్ ఆఫ్ వాటర్ ఫాల్స్. అక్కడ ఊరికే జల్లు పడుతూనే ఉంటుంది. ఊర్లో కూడా అలా సీజన్లో వెళ్తే అసలు మంచాలు అన్నీ బట్టలు గిట్టలు ఎప్పుడు ఆరవు. అదొక చికాకు ఉంటుంది కానీ బట్ ఇట్స్ సో సెరీన్ అండ్ బ్యూటిఫుల్. I wish someday you go to Kerala and please visit Munnar. And నువ్వు పాడబోయే పాట వివరాలు? నేను పాడబోయే పాట మెల్లగా మెల్లగా తట్టి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మెల్లగా మెల్లగా తట్టి మేలుకో మేలుకోమంటూ తూర్పు వెచ్చగా చేరంగా సందె సూర్యుడి సూటిగా వచ్చి చిలిపిగా చెంపనే గిచ్చి తలుపులు తలుపులు తీయంగా ఎగిరే పావురం తీరుగా మనసే అంబరం చేరగా చేర
చిక్ 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 చిటిపొటి పిచుక చిత్రంగా ఎగిరే రెక్కలు ఎవరిచ్చారు పట్ 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 పరుగుల సీతాకోక 16 వన్నెలు నీకు ఎవరిచ్చారు చిన్ని చిన్ని రేకుల పూలన్నీ ఆడుకుందాం రమ్మన్నాయి కలలోచి కొమ్మ మీది కోయిలమ్మ నన్ను చూసి పాడుతోంది గొంతు కాస్త శృతి చేసి మధుమాసమై ఉంటే ఏదా సంతోషమే కదా సదా అమ్మమ్మ మప్పుల తలుపులున్న వాకిలి తీసి రమ్మంటోంది నింగిలోగిలి మెల్లగా మెల్లగా తట్టి మేలుకో మేలుకోమంటూ తూర్పు వెచ్చగా చేరంగా ತುಳ್ಳಿ ಹೊಡೆತ మెరుపల్లే ఉరికే వేగం ఎవరిచ్చారు ఝల్ 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 పారేరా ఎవరమ్మా నీకి రాగం నేర్పించారు కొండ తల్లి కోనకిచ్చు పాలేమో నూరుగుల పారుగుల జలపాతం వాగు మొత్తం తాగేదాకా తగ్గదేమో ఆశగా ఎగిరే పిట్టదాహం మధుమాసమై ఉంటే ఏదా సంతోషమే కదా సదా అమ్మమ్మ మప్పుల తలుపులున్న వాకిలి తీసి రమ్మంటోంది నింగిలోగిలి మెల్లగా మెల్లగా తట్టి మేలుకో మేలుకోమంటూ తూర్పు వెచ్చగా చేరంగా సందె సూర్యుడి సూటిగా వచ్చి చిలిపిగా చెంపనికిచ్చి తలుపులు తలుపులు తీయంగా ఎగిరే పావురం తీరుగా మనసే అంతరం చేరగా కలమేలుకున్నది ఇలా నేలుతున్నది పాప పాప మగ మామ మామ మగరి గగ గగ గగరి సరే పాప పాప మగ మామ మామ మగరి గగ గగ గగరి సరే లలిత యశస్వి నమస్తే సార్ అదేదో పాట నువ్వు పాడినప్పుడు శృతిబద్ధంగా లయబద్ధంగా పాడావని చెప్పాను కదా, ఇప్పుడు స్వరబద్ధంగా కూడా పాడావు. థ్యాంక్ యూ సార్ అంటే పాట అయిపోయిందని మేము అనుకుంటుంటే చివరి స్వరాలు బోనస్గా వచ్చినాయి, అందుకని అంటున్నా. అన్నయ్య గారు, స్వామి గారు ఏంటి ట్యూన్డ్ డ్రమ్స్ బాగా విజృంభించి ఇచ్చారు. ట్యూన్ డ్రమ్స్ కదండి అవి, థర్డ్ బీజంలో. ఆ తర్వాత మన ఆర్కెస్ట్రాలో వీణ ప్లేయర్ ఎవరు వచ్చారా అనుకున్నాను సడన్గా. ఎవరు వీణ వాయించింది? ఎవరు? పవన. మామూలుగా వీణ కొన్ని టోన్స్ వీణ కానీ షెహనాయ్ కానీ కీబోర్డ్ మీద వాయిస్తే కామెడీగా అనిపిస్తుంది, కానీ ఇక్కడ కామెడీ రాకుండా స్వచ్ఛంగా చాలా బిలీవబుల్గా వాయించారు. అభినందనలు. అట్లాగే మన రమేష్ ఫ్లూట్ కూడా, కీ ఫ్లూట్, మొత్తం అందరూ
కానీ మీకు ఒక విషయం చెప్తాను వినండి. ఇది సంగీత స్వరపరిచింది దేవా గారు కదా, అవును సార్. చరణ్ ముఖ్యంగా. నేను మెడ్రాస్లో జానకి నగర్ లామెక్ స్ట్రీట్లో ఉన్నప్పుడు నాకు పోటీగా ఏ కొత్త మ్యూజిక్ డైరెక్టర్ రంగంలోకి అప్పుడే దిగిన వాళ్ళు మొత్తం క్యాసెట్లు కొనుక్కుని అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు అని మనం అప్డేటెడ్గా ఉండాలి కదా. వాళ్ళందరూ వాళ్ళకి నేను పోటీ, నాకు వాళ్ళు పోటీ. ఆ పోటీ తత్వంలో వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎంత మనకన్నా ముందున్నారా ఏంటి, మనకు తెలియని ఏమన్నా చేస్తున్నారా అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేగా, వాళ్ళందరూ మన స్నేహితులే. స్నేహం అన్నది పక్కన పెడితే ఆ స్పిరిట్, కాంపిటేటివ్ స్పిరిట్ ఉండాలి. సో దేవా గారి క్యాసెట్లు 10 కొనుక్కుని నేను అన్ని తమిళ సాంగ్సే, మెయిన్గా ఆయన తమిళ్లో ఎక్కువ చేశారు. మొత్తం 10 ఆర్లు 60 పాటలు విన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అన్ని 6/8లోనే ఉన్నాయి. అప్పటి నుంచి ఆయన దేవా గారి కెరీర్లో చూడండి మీరు, 90%, ఇంకా 99% కూడా అనొచ్చేమో నాకు తెలియదు, అన్ని 6/8లో ఉంటాయి. చాలా అరుదుగా ఆయన 2/4లో అంటే చతురస్రంలో చేసిన పాటలు ఉన్నాయి. అందులో ఇదొకటి. ఇప్పుడు అద్భుతమైన పాటలు ఆయన చేసినవి ఉన్నాయి. అందులో నువ్వు చాలా చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. అభినందనలు నీకు. థ్యాంక్ యూ సార్. నీకు చెప్పేది ఏంటంటే ప్రత్యేకంగా సరిగమ పదనిసా అన్నప్పుడు ఈజీ. ఆయన 7 స్వరాలు పాడడం, పర్టికులర్గా 2 స్వరాలు పిన్ పాయింటెడ్గా పాడమన్నప్పుడు చాలా కష్టం. 2 కదా అనుకుంటాం. నిసా అన్నప్పుడు శృతి పోయే అవకాశం ఉంది. ఇందులో ఆ సందర్భం వచ్చింది కదా. ఏంటది? మధుమాసమై ఉంటే ఏదా ఉంటే ఏదా అన్నప్పుడు అయితే షార్ప్ అన్న అవుతుంది, ఫ్లాట్ అన్న అవుతుంది. అక్కడ కంట్రోల్ అవసరం. అది నువ్వు సాధించావు, అంచేత నీకు అభినందనలు. థ్యాంక్ యూ సార్. ఎంత బాగా పాడావో చెప్పలేను. థ్యాంక్ యూ. అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ. అసలు నీ వాయిస్ ఆ రేంజ్ ఇంకా ఇంకొక నోట్ ఎక్కువ ఉన్నా కూడా చేరిపోతుందేమో సునాయాసంగా అని అనిపిస్తుంది. యు ఆర్ బ్లెస్డ్ విత్ సచ్ అ క్వాలిటీ. థ్యాంక్ యూ. అమేజింగ్ లయ. ఇదేంటిది? అదొకసారి పాడవా? చిన్ని చిన్ని రేకుల పూలన్నీ ఆడుకుందాం రమ్మన్నాయి తలలోచి, కొమ్మ మీది కోయిలమ్మ నన్ను చూసి పాడుతోంది గొంతు కాస్త శృతి చేసి. కాస్త అది స్పష్టంగాను. కొమ్మ మీది కోయిలమ్మ నన్ను చూసి పాడుతోంది గొంతు కాస్త శృతి చేసి. అది తక్కువ మంది అబ్జర్వ్ చేస్తారు, వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని. అది అక్కడ వినిపిస్తే నీ ప్రతిభ తెలుస్తుంది. అలాంటి చిన్న చిన్న జిలుగులు అని తక్కువ చేసి వదిలేలేము. అది స్పష్టంగా వినిపించింది అనుకో, అరే వా అని అనిపించే మూమెంట్ అవుతుంది అది. సో అది లూజ్గా వదిలేయద్దు, బికాజ్ యూ క్యాన్ డూ దాట్ కదా. అది మనకి మాత్రం మ్యూజిషియన్స్కి తెలుస్తుంది ఎక్కువ. జస్ట్ లైక్ దాట్ కూడా వెళ్ళిపోవచ్చు. కానీ నువ్వు అది పలికావనుకో, అది స్పష్టంగా వినిపించింది అనుకో, అరే వా ఎక్స్ట్రాడినరీ అనిపిస్తుంది. అది వదిలేయకు ఈసారి నుంచి. ఓకే మ్యామ్. ఓకే, బట్ ఎక్స్ట్రాడినరీ సింగింగ్ నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. లలిత యశస్వి, నమస్తే సార్. నమస్తే. మా చాలా బాగా పాడావు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ, HIG 125, 5th phase, 8th బ్లాక్, బాల్కనీ. మీరుంటారా అక్కడ? ఒకప్పుడు ఉండేవాడిని. ఈ పాటలన్నీ అక్కడే విన్నాను. ఓ, గుర్తొచ్చింది నాకు నోస్టాల్జియా. ఇంటి మీద ధ్యాస, గత స్మృతులన్నీ గుర్తొచ్చాయి నాకు. నేను ఈ పాటలన్నీ టేప్ రికార్డులో వింటూ పుస్తకంలో రాసుకుని, సాహిత్యం అంతా రాసుకుని రోజు సాధన చేసేవాడిని. భగవంతుడు నాకు ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే పిచ్చిగా సాధన చేసే తత్వాన్ని, గుణాన్ని నాకు ఇచ్చాడు. నేను దాన్ని కాపాడుకున్నా అంతే. ఆ స్వభావాన్ని, ఆ గుణాన్ని నేను కాపాడుకొని అలా సాధన చేసే తత్వాన్ని నిలుపుకున్నాను. దానివల్లే ఇలా ఈ ప్రయాణం ఇలా సాఫీగా సాగుతుంది. చాలా బాగా పాడావు. నాకు పల్లవిలో మెల్లగా మెల్లిగా తట్టి ఆ 2 వాక్యాలు విన్నప్పుడు కొంచెం ఆత్మీయత లోపించింది అనుకున్నా. అరే రేరే అనుకున్నాను. కానీ ఆ తర్వాత ఎగిరే పావురం తిరిగా నుండి మొదలెట్టి చరణాలన్నీ మళ్ళీ పల్లవి వచ్చేసరికి కొన్ని జన్మలకు సరిపడా ఆత్మీయతను పనిచేశాను. థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. నాకు శాస్త్రి గారు రాసిన దాంట్లో చిత్రంగా ఎగిరే రెక్కలు ఎవరిచ్చారు, 16 వన్నెలు నీకు ఎవరిచ్చారు, మెరుపల్లే ఉరికే వేగం ఎవరిచ్చారు, తర్వాత ఎవరిచ్చారు అనుకున్నాను, కాదు ఎవరమ్మా నీకు ఈ రాగం నేర్పించారు, అక్కడ తిప్పారు. కవి అలా వెళ్తున్న సమయంలో ఒక చిన్న మలుపు తీసుకుంటారు. అదే ఆయనలోని గొప్ప లక్షణం. చాలా బాగా పాడు. థ్యాంక్ యూ సార్.
నేచర్కి సంబంధించిన పాటలు పిల్లలు పాడుతున్నారు. ఇవాళ ఈ ట్యూస్డే ఎపిసోడ్లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ గీతాంజలి. నువ్వు ఎప్పుడైనా ఫిష్ ట్యాంక్ కానీ ఏదైనా చెట్టు పెంచడం కానీ అట్లాంటి హ్యాబిట్స్ హాబీస్ ఏమైనా ఉన్నాయా? యా ఫిష్ ఫిష్ బట్ అవి పోతాయి కదా. అంటే నువ్వు సరిగ్గా చూసుకోవట్లేదు. 2 years నేను 2 years ఉండిందా? దాని లైఫ్ స్పాన్ అయిపోయింది అనమాట. బెటా ఫిష్ యాక్చువల్లీ లైఫ్ స్పాన్ దానికి తక్కువ ఉంటుంది. 2 years బతికింది. Yes. ముసలిది అయిపోయింది ఇప్పుడు అయితే. సరే ఇంక మళ్ళీ ఎప్పుడు పెంచాలనుకోవాలి అంటే అది చనిపోయే తర్వాత మళ్ళీ ఎప్పుడు యూ హ్యావ్ కాన్వర్సేషన్స్ విత్ ద ఫిష్? ఎలాగా నీకు బోర్ నీ రూమ్లో ఉంటుందా? ఐ అబ్జర్వ్ ఇట్, అంటే ఏం చేస్తుంది అని. దాంట్ ఫిష్ ట్యాంక్లో ఇంకేమైనా ఉన్నాయా మొక్కలు? టాయ్ టైప్స్ లైక్ దాన్ని ఏమంటారో, ఇట్ గోస్ ఇన్సైడ్ అండ్ కమ్ అవుట్. అది కూడా ఫిష్ బొమ్మ? యా ఫిష్. అది అలా తిరుగుతుంటుంది, దాని వెనకాల ఇది వెళ్తూ ఉంటుందా? యా అంటే అది ఇలా జంపింగ్ చేస్తుంటుంది, ఆర్ గోస్ ఇన్సైడ్ ఆర్ కమ్స్ అవుట్ లైక్ దాట్. నీ ఫిష్కి పేరు పెట్టావా? యా లూసీ రోజీ. లూసీ రోజీ. ఎస్. ఓకే. ఎప్పుడైనా జపాన్ వెళ్ళాలనుకున్నావా? ఎస్. అవునా? యా. ఎందుకు జపాన్ ఎందుకు? చాలా బాగుంటుంది, క్లీన్ ఉంటుంది ఫస్ట్. క్లీన్ ఉంటుందా? యా. ఓకే. నువ్వు పాడబోయే పాట? నేను పాడబోయే పాట వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. వచ్చే వచ్చే నల్ల మబ్బులారా, గిచ్చే గిచ్చే పిల్లగాలులారా. వచ్చే వచ్చే నల్ల మబ్బులారా, గిచ్చే గిచ్చే పిల్లగాలులారా. కళ్ళలోన పొంగుతున్న బాధలెన్నో మాకున్నాయి, గుండెలోన దాచుకున్న బాధలెన్నో మాకున్నాయి. తీరుస్తారా బాధ తీరుస్తారా, గాలివాన లాలి పాడేస్తారా.
గీతాంజలి, నమస్తే సార్. ఒక చిన్న స్టోరీ చెప్తా. ఓకే సార్. నువ్వు చదువుకుంటున్నావా, జాబ్ చేస్తున్నావా? చదువుకుంటున్నాను సార్. కాలేజా? మ్మ్. మీ కాలేజీలో స్టూడెంట్లు అందరినీ తీసుకుని మీ లెక్చరర్స్ వాళ్ళందరూ కూడా జపాన్ కంటే ముందర ఆఫ్రికా చూద్దాం, అక్కడ ప్రకృతి సౌందర్యం, ప్రకృతి పాటలు పాడుకుంటున్నాం కదా, అక్కడ అడవులు అట్లాంటివన్నీ ఎక్కువ అని చెప్పి ఇక్కడ తీసుకెళ్తారు. మిమ్మల్ని తీసుకెళ్ళిన తర్వాత ఒక చిన్న సుడిగాలి వస్తుంది మధ్యలో వచ్చి, నువ్వు అంత 100 అడుగులు ఎత్తుకి ఎగిరి ఒక అరణ్యంలో ఒక చెట్టు కొమ్మలో ఇరుక్కుపోతావు. అందరూ అటెండెన్స్ తీసుకుంటారు. తర్వాత గీతాంజలి మిస్సింగ్, వాళ్ళు అటెండెన్స్ తీసుకోవడం, నువ్వు మిస్సింగ్ అని పాప వాళ్ళు బాధపడడం నీకు వినబడతా ఉంది. నేను ఇక్కడున్నా కీచుకొంతూ అరుస్తుంటావు. కాకపోతే నీతో పాటు అక్కడ ఉన్న పక్షులు, ఇందాక అన్వేషణ సినిమాలో పాట పాడారే అట్లాగా గత సంచికలో. సో ఆ పక్షులు రకరకాల శబ్దాలు, అసలు ఆఫ్రికా పక్షులు రకరకాల శృతుల్లో రకరకాల రాగాల్లో అరుస్తుంటే ఆ అరుపుల్లో నీ అరుపు మిక్స్ అయిపోతుంది. అప్పుడు నువ్వేం చేస్తావు? అదిగో ఏం చేస్తావు? అరుస్తాను. అరిస్తే నీలాగా ఆ పక్షులు అరుస్తున్నాయి, మిక్స్ అయిపోతుంది నీ సౌండ్. వాళ్ళకి గీతాంజలి పాప అంతేనా? ఇంకా గీతాంజలి పాట పాడతా. ఏ పాట పాడతావు? ఏదైనా పాట. అబ్బాయి లాభం లేదు, నువ్వు పాట పాడేంత శక్తి నీకు లేదు. నీలాంటి ఆ పక్షులు కూడా పాటలు పాడుతున్నాయి. నేను చెప్పనా, నీ సిగ్నేచర్ చూపించు అనగానే ఆ శబ్దం వచ్చిన చోటకి మీ లెక్చరర్లు చూస్తారు, అదిగో గీతాంజలి అని చెప్పి ఒక నిచ్చెన వేసి నిన్ను రక్షించి తీసుకొస్తారు. సరే, ఈ కామెడీ స్టోరీ ఇది ఎందుకంటే ప్రకృతి అంటే నాకు ఇలాంటి స్టోరీ వచ్చింది, ఇది పక్కన పెడితే చక్కగా పాడావు, శృతిలో పాడావు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. అదేమిటో నువ్వు పాట ఆపేసిన వెంటనే అమ్మయ్య గీతాంజలి రిలాక్స్ అవ్వచ్చు అని అనిపించింది నాకు. ఎందుకంటావు? ఎక్కడో ఉంది పాట, కిందకి రావే. భలే పాడావు, చాలా బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ. వండర్ఫుల్ సాంగ్. అసలు బోస్ గారి వైపు చూస్తూనే ఉన్నాను నేను. పిల్ల పాపలా వాన, బుల్లి పడవల వాన, చదువు బాధలే తీర్చే సెలవులిచ్చిన వాన. చదువు బాధలు తీర్చేస్తుంది. వాన పడితే స్కూల్ హాలిడే ఇచ్చేస్తారు కదా. అన్నీ అసలు రైట్ నౌ సెట్ బయట వర్షం పడితే బాగుండు అనిపించేటటువంటి అనుభూతి, ఆ మట్టి వాసన, ఇవన్నీ ఒక్క పాట ద్వారా కలిగాయి అంటే అది వేటూరి గారి సాహిత్యం మహిమ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ సాంగ్ అండ్ చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ మ్యామ్. గీతాంజలి, నమస్తే సార్. నమస్తే అమ్మా. చాలా చాలా హుషారుగా అనిపించింది. తర్వాత పాడేప్పుడు నీ గొంతులో ఆ శ్రేయా ఘోషల్ గారికి ఉన్న మెరుపు నీలో కనిపించింది. మెరుపు ఉంటుంది ఆ గొంతులో, మెరుపు ఆ మెరుపు చాలా చాలా ప్రస్ఫుటంగా నిత్యం ఆ మెరుపు ఉంటూనే ఉంది. పాట మొత్తం చాలా బాగుంది. సునీత గారు చెప్పినట్టు వేటూరి గారి సాహిత్యం ఏంటంటే అంటే ఒక్కొక్క కోణం అన్నమాట. ఇప్పుడు మనకు 360 కోణాలు ఉంటాయి కదా. అంటే వర్షం పడితే బడికి సెలవిస్తారన్న ఆనందం అదొక చిన్న కోణం. 2-3 డిగ్రీలు అయితే గనక చరణంలో శ్రావణ మాసాల జలతరంగం జీవన రాగాలకిది ఓ మృదంగం అన్నారు. అంటే శ్రావణ మాసంలో జలతరంగం అనేది ఒక వాద్య పరికరం. అన్ని గిన్నెలలో నీళ్లు పెట్టి ఒక్కొక్కటి ఆ స్వరాలకు అనుగుణంగా నీళ్లు పోసి కొడితే ఒక శబ్దం ధ్వని వస్తుంది అన్నమాట. అది జలతరంగం అంటారు, జలతరంగిణి. అది శ్రావణ మాసాల జలతరంగం, జీవన రాగాలకు అది ఒక మృదంగం అంటున్నాడు అనమాట. అంటే ఇది బడికి సెలవులు ఇచ్చేది 2వ డిగ్రీ అయితే ఇది 360 డిగ్రీ అనమాట. అంటే ఎన్ని పార్శ్వాలను ఎన్ని కోణాలను ఆయన స్పృశిస్తున్నారు. క్రికెట్లో 360 డిగ్రీస్ ఆడే వ్యక్తి పేరేంటి? విరాట్ కోహ్లీ. కాదు, సూర్యకుమార్ యాదవ్. SKY అంటారు ఆయన్ని, అంటే స్కై. వేటూరి గారు మాకు స్కై. నేచర్ సాంగ్స్ పాడారు పిల్లలు. నిగమ పర్ఫార్మెన్స్తో ఇప్పుడు ఈ రౌండ్ కంప్లీట్ అయింది. మళ్ళీ వచ్చే వారం బ్రేకప్ సాంగ్స్తో మీ ముందుకు రాబోతున్నారు, పోటీ పడబోతున్నారు. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. సర్వే జన సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. పాడుతా తీయగా చల్లగా